ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. మా డాడీ ఛానల్ని సపోర్ట్ చేయండి. మా డాడీకి అన్ని అంటే సబ్స్క్రైబర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. శ్రీనగర్ కాలనీ వాసవి భువన అపార్ట్మెంట్ కనపడుతుందా? ఈ అపార్ట్మెంట్ నుంచి హైటెక్ సిటీ పడింది. హైటెక్ సిటీ పోకూడదు అనుకున్నా, కానీ కంపల్సరీ పోవాల్సి వచ్చేసింది. గంట సేపు వెయిట్ చేస్తే ఒక బుకింగ్ 347 రూపాయలని పడింది. అక్కడికి వెళ్ళాక ఎంత వస్తుందో కూడా తెలియదు. చూస్తున్నా, మేడానికి ఫోన్ అయితే చేసిన, రావాలి. ట్రాఫిక్ ఎంత ఉందో ఏమో మరి. ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ అప్డేట్ ఇస్తా, ఎంత వచ్చింది బిల్లు ఏంటి అనేది. కనపడుతుందా మీకు? యా, ఓకే. వాసవి భవనం నుంచి 323 కనపడుతుందా? హైటెక్ సిటీ టెక్ మహీంద్రాకి వచ్చిన. ఓకే, నెక్స్ట్ బుకింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తా. బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం, ఓకేనా? నాకు తెలిసి ఇక్కడ బుకింగ్లు ఈ టైంలో తక్కువనే ఉంటాయి, తప్పక తీసుకోవాల్సి వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్ చేద్దాం. వా, ఇట్లాంటి మేడాలు ఉండాలబ్బా, ఇట్లాంటి మేడాలు చల్లగా బతకాల. ఫస్ట్ ఒక డ్రైవర్ ఏం చేసిండంటే 368 పడ్డదంట బిల్లు. 360 రూపాయలు పడితే, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. హైటెక్ సిటీ నుంచి నాకు ఇంతకుముందు చూపించాను అనుకుంటా. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వచ్చేసి ఫస్ట్ 363 రూపాయలు చూపించింది బిల్లు. చూపిస్తే ఎందుకు తీసుకుందాం, ఇది 400 పడితే తీసుకుందామని అనుకున్నా. అట్లనే 2-3 సార్లు వచ్చిపోయింది. సరే, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని కొంచెం సైలెంట్గా ఉన్నా. తర్వాత ఏమైంది, 401 రూపాయి అని చెప్పేసి నాకే వచ్చింది బుకింగ్. సరే అని చెప్పేసి మళ్ళీ యాక్సెప్ట్ చేసిన, ఇది వేరే వాళ్ళది అని చెప్పేసి. కనీసం అంటే ఎక్కడ ఇది వాటర్ మార్క్ బిల్డింగ్ పక్కల ట్రాంక్విల్ టవర్స్ అని చెప్పేసి, ట్రాంక్విల్ టవర్స్ అని చెప్పేసి అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఒక మేడం, డాక్టర్ మేడం ఎక్కింది. బాబు తొందర పోనీ అన్నారు. మేడం, వీలైనంత త్వరగా తీసుకెళ్తాం, ఇప్పుడే మీరు లేట్ వచ్చారు అని చెప్పిన. అదే కొంచెం బ్యాగ్ చదువుకోవడానికి లేట్ అయింది, ఇంకో 2 డ్రైవర్లు క్యాన్సిల్ చేశారు, బిల్లు మీద 500 ఎక్స్ట్రా ఇవ్వమన్నారు. ఎంతవరకు సమంజసం? బిల్లు మీద 500 ఎట్లా ఎక్స్ట్రా అడుగుతారు? ఓలా ఓడు ఇచ్చేదే 100 రూపాయలు, లేకపోతే రిక్వెస్ట్గా అడగాలి 50 రూపాయలు, 100 రూపాయలు. అవునా కదా ఫ్రెండ్స్? నాకు చెప్పింది ఇట్లా ఒక డ్రైవర్ ఇట్లా క్యాన్సిల్ చేసిండు, 500 ఎక్స్ట్రా అడిగిండు అంటే, అది కరెక్ట్ కాదులే మేడం, నీకేమైనా లగేజ్ ఎక్కువ ఉంది అంటే లగేజ్ కూడా ఏం లేదు, ఒక్కతే మేడం, చిన్న లగేజ్, 500 ఎక్స్ట్రా ఇవ్వాలి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఓలా ఓడి ఏంది, మనం ఎట్లకెళ్ళి అడుగుతాం? అది ఎక్స్ట్రా అడిగితేనే వాళ్ళు కంప్లైంట్ పెడితే ఐడి బ్లాక్ చేస్తారు. సరే, వాడు ఇచ్చే బిల్లు ఎంతనన్నా ఉన్నది, కిలోమీటర్ మనకి 20 రూపాయలు చొప్పున పడుతుంది కదా. సరే అని చెప్పేసి దిగిన, దించేసిన, డ్రాప్ చేసిన మేడాన్ని. ఇంకా ఎండ్ కూడా చేయలేదు, బిల్లు ఎండ్ చేస్తున్నా. ఇంతకుముందు చూపించిన కదా, అది ఎండ్ చేసిన. ఆ మేడము అక్షరాల కనపడుతున్నాయా? అక్షరాల 1000 రూపాయలు. నేనేం అడగలే, 1 రూపాయి కూడా ఎక్స్ట్రా అడగలేదు. నో థ్యాంక్స్ మేడం, వద్దులే మేడం, బిల్లు ఎంత అయితే అంతే ఇవ్వండి అని చెప్పిన. నో, నీ డ్రైవింగ్ బాగుంది, నీవు తొందరగా తీసుకొచ్చావు. అతను కూడా అలాగే ఎంత మీరు తోచినంత ఈ మేడం అంటే నేను ఇంకా ఎక్కువనే ఇస్తుంటేనేమో, కానీ నువ్వేం అడగలేదు కదా, అందుకని చెప్పేసి 1000 రూపాయలు ఇస్తున్నా, తీసుకొని హ్యాపీగా మీ పిల్లలకి ఏదన్నా బిస్కెట్స్, ఫ్రూట్స్ కొనవు అని చెప్పేసి ఇవి ఇచ్చింది. చూడండి మై ఫ్రెండ్స్, ఎంత మంచి కస్టమర్ ఉన్నారు వీళ్ళు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మనీ ఇచ్చిపోవడం ఎక్స్ట్రా ఎవరు ఇవ్వాలి ఇప్పటి వరకు. ఇచ్చిన 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇప్పటి వరకు అయితే ఎవరు ఎక్స్ట్రా ఇవ్వలే. చూడండి, ఇట్లా ఉంటారు కస్టమర్లు. అడగండి, కానీ లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అడగండి. మినీ బుక్ చేసుకొని ప్రైమ్ కార్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద సూట్ కేసులు వేసినప్పుడు అప్పుడు అడగండి.
ఎక్స్ట్రా ఒక 200 ఇవ్వండి, ఎక్స్ట్రా ఇవ్వండి, ఎక్స్ట్రా ఉంది కదా మీరు మినిమం బుక్ చేసి కదా మాది ప్రైమ్ వచ్చింది కదా అని చెప్పేసి అడగండి, తీసుకుంటారు, అప్పుడు ఇస్తారు. ఓకేనా? నాకైతే చాలా మంచిగా అనిపించింది. వద్దు మేడం అని కూడా అన్నా నేను. లే బాబు తీసుకో, డబ్బు ఇస్తుంటే తీసుకో, ఎప్పుడైనా వద్దు అనొద్దు అని చెప్పు అని అంటుంది. సరే మేడం థ్యాంక్ యూ తీసుకుంటున్నాను అని చెప్పేసి లగేజ్ దించిన తర్వాత సేఫ్ డ్రైవ్ చేసి అని చెప్పేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మేడం అని చెప్పిన. ఇట్లా ఉంటారు కొంతమంది కస్టమర్లు. నాకైతే హ్యాపీగా ఉంది. ఎంత 580 రూపీస్ ఎక్కువ ఇచ్చింది. ఓకే హ్యాపీ. ఓకేనా? ఇది ఈ హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దించిన ఇది డ్రాప్. వర్షం కూడా వస్తుంది, బాగా వర్షం పడుతుంది చిన్న చిన్నగా. కొంచెం జాగ్రత్తగా సేఫ్ డ్రైవింగ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం మీ ఫ్యామిలీ ఇంటికాడ వెయిట్ చేస్తుంటుంది. మనం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు. మన సేఫ్ట్లో మనం వెళ్ళిపోతే చాలు, అంతే అనుకుంటున్నాను నేనైతే. మీకు కూడా నేను అలానే ఉండాలనుకుని కోరుకుంటున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలి, అందరూ మంచిగా బతకాలని కోరుకుంటున్నా. ఓకేనా? సరే నెక్స్ట్ బుకింగ్ ఇంకా అయితే రాలేదు. నెక్స్ట్ బుకింగ్ వస్తే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? యా పడింది. బంజారా హిల్స్ 199 రూపీస్ యాక్సెప్ట్. 10 కిలోమీటర్లు ఏమవుతుంది పోతే వెళ్తా. ఓకేనా? బాయ్. సికింద్రాబాద్ నుంచి మాసప్ ట్యాంక్ వస్తే వీళ్ళు చూడు నాకు చూపించింది 200. బోడుప్పలు డిజిటల్ పేమెంట్ ఇది నేను తీసుకోను, ఎందుకంటే ముందే వాడికే 1600 బాకున్నా నేను. ఇప్పుడు చూడండి ఎల్బీ నగర్, ఇది కూడా వేస్టే. ఇగో ఈ బిల్లు వచ్చింది చూడండి 154 రూపాయలు. 200 చూపించి ఏం ఓలా అరే ఓలా ఇట్లా వేస్తే ఎట్లా బాబు? ఓకేనా? ఈ బోడుప్పలు ఎవరు తీసుకోవట్లేదు. పీజీఆర్ లేఅవుట్, ఏఎంబి మాల్ నుంచి పీజీఆర్ లేఅవుట్ వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మీకు సాయంత్రం నుంచి ఫుల్ ట్రాఫిక్ చాలా ఉంది. ఈ వర్షంలో అసలు నాకు వీడియో 2-3 బుకింగ్లు వీడియో తీయడం కూడా కుదరలేదు, అసలు నీట్గా రావట్లేదు. చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే. ఏఎంబి మాల్ నుంచి పీజీఆర్ లేఅవుట్ వచ్చిన అనమాట 377. ఈ ట్రాఫిక్లో బాగా టైర్డ్ అయిపోయినా ఈరోజు. ఇంత ట్రాఫిక్ ఉంటే ఎట్లా తోలాలనో ఏం అర్థమైతలేదు బండి. ఘోరమైన ట్రాఫిక్. ఒక 2 అవర్స్ పక్కకు పెట్టుకున్నా కూడా ఆ ట్రాఫిక్లో వర్షం ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడైతే 11 అవుతుంది. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఏమన్నా వస్తావా రావా. ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసి రావు బుకింగ్, అర్థమైపోతుంది నాకైతే. చాలా ఘోరంగా ఉంది బిజినెస్ అయితే. కనపడతలేదు ఇక్కడంతా మొత్తం చీకటి. పీజీఆర్ లేఅవుట్ అంటే మీకు అర్థమైపోతుంది. చాలా మబ్బుగా ఉంది ఇక్కడ. ఈ వర్షంలో డ్రైవర్ అన్నలు మీరు ఎట్లా నడుపుతున్నారో ఏమో కానీ ఈరోజు అయితే ఫుల్ వర్షం, చాలా ఘోరంగమైన వర్షం. హైటెక్ సిటీ, ఇంకా మియాపూర్, కుక్కట్పల్లి మొత్తం జామ్. ఇంత నైట్ అవుతుంది, ఒక్క రూపాయి కూడా ఎవరు ఎక్స్ట్రా వెళ్ళారు. మార్నింగ్ ఇచ్చిన ఒక్కటే మేడం, ఆ మేడం ఒక్కతే 1000 రూపాయలు ఇచ్చింది. ఈ ట్రాఫిక్లో రూపాయి కూడా ఎక్కువ ఇస్తామని కూడా అసలు మొత్తం ఈరోజు డీజిల్లో వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఒక 3 బుకింగ్లలో ఆ 3 బుకింగ్లు మీకు చూపిస్తామంటే కూడా అడ్వాన్స్ బుకింగ్లు వస్తున్నాయి,
వెంబడే తీసి కెమెరా పెట్టే లోపే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎందుకులే ఇంకా చూద్దామని చెప్పేసి ఇప్పుడు కొంచెం టైం ఉంటే కొంచెం తీసి పెడుతున్నాను అనమాట. ఆ బుకింగ్లు అయితే నేను చూపించలేకపోయినా వచ్చినాయి. ఒకటి 550 రూపాయలు ఒకటి వచ్చింది, 450 ఒకటి వచ్చింది. ఒకటైతే పర్సనల్గా 700 చేసిన అనమాట ఒకటి. అదైతే ఇంకా దీంట్లో అయితే లెక్కలు రాలేదు. ఆ 700 కానీ నాకు 1 గంట 45 నిమిషాలు పట్టింది ఆ 700 బుక్ తీసుకొని. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే లకడీ కప్పుల నుంచి డైరెక్ట్గా ఎక్కడికి, అది మాదాపూర్ అయ్యప్ప సిటీ చందూనాయక్ తండా ఉంటుంది కదా, చందూనాయక్ తండా లోపలికి అనమాట. మొత్తం జామ్, లకడీ కప్పులు జామ్, బంజారా హిల్స్ జామ్. ఇక్కడ ఇది 100 ఫీట్ రోడ్ అయితే ఎట్టుటో తెలుసు కదా మీకు. అక్కడ ఆ సిగ్నల్ దగ్గర ఘోరమైన ట్రాఫిక్. అదొకటి పర్సనల్. ఇవి ఒక 2200 ఎంత అయినాయి చూపిస్తాను. అది కూడా ఇంకా 2 బుకింగ్లు కొట్టుకొని పోదామని చూస్తున్నా. 11 అవుతుంది, ఇప్పుడైతే బుకింగ్ రాలేదు. ఆ బుకింగ్ వచ్చిన తర్వాత చెప్తా. చాలా గుంతలు ఉన్నాయి. ఒక్కసారి గుంతలలో వాడిన అమ్మ చూసుకొని నడుపుకోండి. వర్షాలు అయితే చాలా నెక్స్ట్ రేపు ఆదివారం వరకు ఉన్నాయని అనుకుంటాను. ఆకలి అయితే బ్రహ్మాండంగా వేస్తుంది. ఎక్కడైనా ఒక ఇడ్లీ ఉంటే తినేద్దాం. తిన్న తర్వాత ఏమైనా బుకింగ్స్ వస్తే మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. ఆ వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం ఆగిపోయినాయి అలానే. కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన దానికోసం ఎవరైనా కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరు చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ లాక్ అవుతుంది, ఓకేనా? అందరు ఏముంది, వీడియో చూసే ముందు చిన్న ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటే ఒక గంట బెల్, అంతే కదా. మిమ్మల్ని అయితే నేనేం డబ్బులు అడగట్లేదుగా, అవునా కదా? మిమ్మల్ని నేను డబ్బులు అడుగుతున్నానా? నేను అడిగినా ఎవరు ఇయ్యర్లే. కానీ నేను అనేదంటే వీడియో చూస్తారు కదా, చూసే ముందు ఒక చిన్నగా ఒక లైక్ ఇట్లా కొట్టేసి గంట సింబల్ని ఇట్లా ఒక్కసారి ఇట్లా గట్టిగా నొక్కండి. నాకు కూడా కొంచెం బూస్టప్ లాక్ అవుతుంది కదా. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. చూస్తున్నారు, తక్కువ చూస్తున్నారు. కొత్తగా పెట్టాను కదా, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? నా వీడియోలు నచ్చితేనే కొట్టండి, నచ్చకపోతే ఏమో డిస్లైక్ కొట్టేసేయండి. అది మీరు నచ్చితేనేమో లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేయండి, ఓకేనా? సరే, నెక్స్ట్ బుకింగ్ ఏదైనా వస్తే అప్డేట్ ఇస్తాం. ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నా. మెయిన్ రోడ్లో ఏమన్నా టిఫిన్ సెంటర్లో ఏమన్నా కనపడతావో ఏమో, అది చూస్తున్నా, కనపడట్లేదు. రేపు శనివారం అంటే సాటర్డే ఎప్పుడైనా సరే, ఫ్రైడే మొత్తం చేసుకున్నా బాగానే ఉంటుంది బుకింగ్లు. సాటర్డే మధ్యాహ్నం నుంచి బుకింగ్స్ ఉంటాయి. ఫ్రైడే పగలు నైట్ కొట్టేస్తే రోడ్లు అంతా గలీజ్ అయిపోయినాయి. వర్షాలు అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ దాంతో దుమ్ము లేస్తుంది. మొత్తం పేస్ అంతా అలసిపోయినట్టుంది కదా. కూర్చొని నడవలు పోతున్నాయి. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. నలుగురు డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షంలో చాలా జాగ్రత్తగా నడుపుకోండి, గుంతలు చూసుకొని నడుపుకోండి. ఒక టైర్ చిన్నగా ఏదన్నా అదేమంటారు, రాయి బెచ్చు ఉంటుంది కదా. మా మహబూబ్నగర్ డిస్టిక్లో మేము బెచ్చు అని అంటాం. బెచ్చు అంటే చిన్నట్టు పోసతుడు, దాన్ని బెచ్చు అంటాం. అది ఒక్కటి తెగింది అనుకో, టైర్ వచ్చేసి 5500, 6000 వరకు ఉన్నాయి. దాని అయితే బెస్ట్ స్టైల్ వేసినాను మేము. అందుకని చూసుకొని పోవాల్సి వస్తుంది. ఎంత చూసుకున్నా అయ్యేది ఉంటే అవుతుంది, కానీ మన బాధ్యత ఏంది, చూసుకోవాలి.
ఓకేనా. నెక్స్ట్ బుకింగ్ అయితే ఏం రావట్లేదు. మయోమ్ జ్యువెలర్స్ కూడా ఉన్నా, జిఎస్ఎం మాల్ ఉంది కదా గట్ సైడ్ ఉన్నా. ఒక 2 బుకింగ్లు మంచిగా పడితే ఇంటి సైడ్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మీకు ఈరోజు ఎంత చేసినా ఏంది అనేది మా అప్డేట్ ఇస్తాం. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఏందిరా ఆయన ఎట్లా అడుగుతున్నాడు అనుకున్నారు గట. ఇంకా మిమ్మల్ని కాకపోతే నేను ఎవరిని అడుగుతా చెప్పండి? చూసేవాళ్ళు మీరే కదా, మిమ్మల్ని అడగాలి. ఓకేనా. ఏదైనా బుకింగ్ వస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఓకేనా. రైట్.